హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్విసిఎస్ బ్లాగ్. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం ఒక అద్భుతమైన వాటర్ ఫాల్. అది ఎక్కడో కాదు, మా ఊరి దగ్గరలోనే ఉంది. అటు చూపి, ఆ ఫారెస్ట్ చూపి, ఆ కొండలోనే ఉంది ఆ వాటర్ ఫాల్. అయితే ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతా ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ముందైతే వీడియోకి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కోడిని మేము కొండకు తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు దీన్ని తినబోతున్నాం. ఎస్, ఆఫ్ కోర్స్. ఆల్మోస్ట్ అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మేము వచ్చిన బైక్ వచ్చేసి మా వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ వస్తానని చెప్పి వెనకాల మమ్మల్ని కొంచెం ఫారెస్ట్ వదిలిపెట్టేసి మళ్ళీ వాడైతే ఎక్కించుకోవడానికి పోయిండు. చూడండి, ఇదైతే మనం ఇప్పుడు వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ ఉండే ఫారెస్ట్. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 3 to 4 కిలోమీటర్స్ అయితే లోపలికి పోవాలా. మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ వచ్చి మేమైతే మల్లాలమ్మ వాటర్ ఫాల్ అని అయితే పిలుస్తాము. ఎందుకంటే ఆ వాటర్ ఫాల్కి కొంచెం దగ్గరలో ఒక చిన్న గుడి లాంటిది అయితే ఉంటుంది. మనం మల్లాలమ్మ అని అయితే పూజిస్తూ ఉంటాము. మేము ఎప్పుడు వాటర్ ఫాల్కి పోయినా అక్కడ కోడిని కానీ ఏదో ఒకటి కోసి అమ్మకైతే బలిచ్చి ఆ తర్వాత మేము అక్కడ వంటలు అయితే వండుకుంటాము. అందరూ ఆల్రెడీ గుడి దాకా అయితే వచ్చేసిండ్రు. ఇదంతా మొత్తం మా బ్యాచ్. ఇది ఇప్పుడైతే మేము మల్లాలమ్మకు బలియబోయే కోడి. మీకు నేను ఇందాక చెప్పిన మల్లాలమ్మ గుడి లాంటిది మల్లాలమ్మ అయితే ఇది. మనకి ఇక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి రాతి శిలలు అనమాట. ఈ రాతి శిలల్ని మేము మల్లాలమ్మగా అయితే పూజిస్తాము. మీకు అందరికీ ఇప్పుడు మల్లాలమ్మ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇదే మల్లాలమ్మ అయితే. ఇక్కడైతే మా వాళ్ళు ఫస్ట్ రాగానే మల్లాలమ్మకి పూజించిన తర్వాత అమ్మవారికి మనం కోడిని అయితే బలిచ్చేసి తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి అయితే పోయి ఎంజాయ్ చేద్దాం. అక్కడ వ్యూ మొత్తం మీకు అయితే చూపిస్తా, కుకింగ్ వీడియో కూడా చూపిస్తా. మా అన్నగారు పూజారి అయిపోయి ఈ రోజుకి అందరికి బొట్లు పెడతాడు. ఏనా అంతా దాన్ని క్షేమంగా కాపాడు. ఎవరు లేరు. మొత్తానికి కోడిని అయితే బలిచ్చేసినాం. అందరూ వెళ్ళిపోయినరు. ఇంకా మనం కూడా వెళ్ళిపోయి వంట కార్యక్రమం చూసుకొని ఆ తర్వాత అయితే వాటర్ ఫాల్ దగ్గర అయిపోతాం. విజువల్స్ మొత్తం మంచిగా చూపిస్తా. ఇద్దరు ఎంప్లాయీస్ అనమాట, ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీస్. ఎట్లా కదనే నెలకు 1 లక్ష రూపాయలు వస్తుంది ఈజీగా. ఇప్పుడే వంట కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం. ఆనియన్స్ కట్ చేసి మిర్చి అయితే కట్ చేస్తా ఉంటాం. మా వాళ్ళందరూ వెనకాల వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేనైతే ఆడ వంట ప్రిపేర్ అయ్యేసరికి ఇంకో 1 hour 1.5 hour అయితే టైం పట్టేలా ఉంది. అందుకని చెప్పి నేనైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తా ఉన్నా, మీకైతే చూపిద్దామని చెప్పి. మీకు వాటర్ ఫాల్ చూపించి అక్కడ కాసేపు స్విమ్మింగ్ చేసి తర్వాత అయితే ఫుడ్ దగ్గరికి అయితే వద్దాం. వచ్చి తర్వాత ఫుడ్ తిందాం. ఫుడ్ తినేసి ఆ తర్వాత మేము ఎంతమంది వచ్చినామో అందరం అయితే మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రిటర్న్ వెళ్తాం. ఇక్కడైతే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో.
ఈ మధ్య అయితే ఎండలు కాసినప్పుడు మొత్తం కొండంతా రెడ్ కలర్లో అయిపోయింది, మొత్తం ఎండిపోయి. ఇప్పుడైతే మొత్తం పచ్చగా వచ్చేసింది, ఫుల్ గ్రీనరీ. ఏ మాటగా మాట హిల్ ఏరియాస్లో ఈ గ్రీనరీకి, ఈ పచ్చని చెట్లలో ఇట్లా వాగులంపిటి వాటర్ వస్తా ఫీల్ అయితే చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ సేమ్ ఇదే వాటర్ ఫాల్కి 2 days బ్యాక్ అయితే వచ్చినాము. అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎక్కడైతే వెళ్తా ఉన్నానో ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉండేది. ఇక్కడ ఇంచుమించు నా నడుముల దాకా అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ కూడా తగ్గినాయి. చూద్దాం వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వాటర్ ఏమన్నా తగ్గినాయా లేదంటే ఫుల్గా వస్తానాయా అని చెప్పి. మీకు నేను చెప్పిన వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్ దగ్గరే ఉందాం ఇప్పుడు మనం. ఇంకా సేపట్లో మీకు ఆ వాటర్ ఫాల్ అయితే రివీల్ చేసేయబోతా ఉన్నా. ఇప్పటిదాకా మీకు ఏమైనా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తూ ఉన్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వాటర్ ఫాల్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేసేద్దాం. గాయస్, నేను ఇప్పటిదాకా మీకు చెప్పిన వాటర్ ఫాల్స్ అయితే ఇదే. మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. మా ఊరు దగ్గర నుంచి కనీసం అంటే ఒక 4-5 కిలోమీటర్లు. ఎక్కడెక్కడికో పోయేదానికంటే మాకు ఇది చాలా బెస్ట్ అనమాట. మీకైతే ఈ వాటర్ ఫాల్ కూడా నచ్చింది అనుకుంటా ఉందా. ఈ వాటర్ ఫాల్ ఈ పక్కన చూపి పైన, ఆ పైన మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళ కింద అయితే పెద్ద పెద్ద తేనె పెట్టెలు అయితే ఉన్నాయి. ఆ తేనె పెట్టెలు పెద్ద పేరిగలు ఈగలు అనమాట. అవి కనుక ఖర్చున్నాయి అంటే దూల తీరిపోతుంది. అందుకే మేము వచ్చేసి వంట కూడా చాలా దూరంగా చేసుకుంటా ఉన్నాం, పొగ తగలకుండా. అది విషయం. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా మునిగేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వాటర్ ఫాల్లో మంచిగా స్విమ్మింగ్ చేసి ఫుడ్ తినడానికి అయితే వచ్చినాము. ఆల్రెడీ కొంతమంది తింటా ఉన్నారు, మనం కూడా లేట్ చేయకుండా తినేద్దాం. చికెన్ వండింది నువ్వే కదనా? బ్రహ్మాండంగా ఉంది నా చికెన్ మటుకు. రైస్ ఎట్టుంది? పక్కన చెప్తాంట అట్టు కాదని అట్టు కాదంటే ఉన్నాను రా, వెయిట్ చేయండి అంటే ఓపిక లేదు ఎవరికి. ఏం సుబ్బో ఎట్టుంది రైస్ కర్రీ? సూపర్గా ఉందా? మీరు ఇక్కడ చూడండి, నా కెమెరాకి బాగా వచ్చిందంటే నా కెమెరా బాగా వచ్చిందని చెప్పి 2 ఫోన్లకు కంపారిజన్ పెట్టుకుని అయితే వీళ్ళు గొడవ పడుకుంటా ఉన్నారు. గాయస్, ఇందాక మీకు అయితే వాటర్ ఫాల్స్ చూపించినా కదా, అక్కడ కాసేపు స్విమ్మింగ్ చేసి మళ్ళీ అయితే మేము వెనక్కి వెళ్ళిపోయినాము. వెనక్కి వెళ్ళేసరికి ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫుల్గా ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్విమ్మింగ్ చేయడానికి అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తా ఉన్నాము. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత అయితే ఇంటికి వెళ్తా. ఈలోపు మీరైతే మన ఫారెస్ట్ విజువల్స్, వాటర్ ఫాల్స్ విజువల్స్ మొత్తం చూసి అయితే ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటా ఉన్నా. ఇప్పటిదాకా మీరు కన్నా వీడియోని లైక్ చేయకపోతే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. చిన్న హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కమాన్
వాళ్ళందరూ చెప్పులు బట్టలు అన్నీ ఇక్కడే పెట్టేసిండ్రా బా. నేను కూడా ఇక్కడే పెట్టేస్తా. ఇది మన బ్యాగ్ అనమాట. మన బ్యాగ్లోనే మన సరుకు మొత్తం ఇందులోనే ఉంది. ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. గాయస్ మీకు చూపెట్టడం కోసం అని చెప్పి నేనైతే ఆ పక్క నుంచి ఇటు రావడానికి దారి లేదు కాబట్టి ఇటు సైడ్ రాళ్ళ మీద నుంచి కొంచెం హైట్ అయితే ఉంటుంది. ఇదిగో సేమ్ ఇట్లా వాటిని అయితే ఎక్కుకుంటూ వచ్చినా మీకోసం ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎట్లా ఉంటుందో చూపిద్దామని. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎట్లుందో చూసి అయితే ఎంజాయ్ చేయండి. మీరు నిజంగా అడవి మనుషులు ఉన్నట్టున్నారు కదరా. గాయ్స్ ఇప్పటి వరకు వీడియో చూసింది కదా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్